ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ భగవాన్లు దేహాన్ని పూరి గుడిసెతోనూ ఆత్మను మదపటేనుగుతోనూ పోల్చి మదపటేనుగు గుడిసెను చీల్చుకొని రావటానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పేవారు. అలాగే భోజనం అయిపోయిన తర్వాత విస్తరితో పనేముంది చెప్పండి. ఆత్మకు నాశనం లేదు. మాంస నిర్మితమైన దేహం మాత్రమే నశించిపోతుంది. తన జీవిత పర్యంతము తాను ఆత్మగా ఉండి ఆత్మలో నిరంతరం రమించి తన వద్దకు వచ్చిన వారికి ఆత్మలో ఉండమన్న సందేశం ఇస్తూ జీవితకాలం ఆత్మస్మరణ గురించే తన సందేశాన్ని ఇచ్చారు రమణ భగవాన్. అది 14వ తేదీ 1950వ సంవత్సరం. రమణాశ్రమంలోని వారంతా చాలా ఆందోళనగా ఉన్నారు. కలియుగ భీష్ముడులా వెలిగిపోతున్నాడు. నీరుతో నిండిన యోగ నిద్రాపరవశుడై పడుకొని ఉన్నారు భగవాన్. యథాప్రకారం రోజులాగే ఉదయం 9-10 గంటలకు క్యూలో అందరికీ భగవాన్ దర్శనం లభించింది. భగవాన్ శరీర స్థితి ఏమీ బాగోలేదని, ఎవరికీ దర్శనం లేదని ఆశ్రమ అధికారులు అంటుంటే ఆ మాటలు విన్న భగవాన్, ఇప్పుడేమీ తొందర లేదు, దర్శనం ఏర్పాటు చేయండి, పర్వాలేదు అని అన్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత భగవాన్ కోరికపై శరీరాన్ని లేవదీసి కూర్చోబెట్టారు. వైద్యులు ఆక్సిజన్ పెట్టబోతుంటే భగవాన్ వద్దని చేతులతో వారించారు. భగవాన్ పద్మాసనులై కూర్చొని ఉన్నారు. రాత్రి 8 గంటలు కావచ్చింది. బ్రాహ్మణ సమూహం వేదపారాయణ ఆరంభించారు. అంతలో రమణ భక్తులు నిశ్శబ్దాన్ని భేదిస్తూ అరుణాచల జపం ప్రారంభించారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఆ అరుణాచలం అనే ధ్వని తన చెవులకు సోకగానే భగవాన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. ఆ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రావటం, అతని శరీరమంతా ఆనందంతో కంపించిపోవటం, ఆనందంతో నిండిపోయిన దేహం ఒక్కసారిగా శ్వాస నిలిచిపోయి శాంత స్థితికి చేరి దేహం నిశ్చలమైపోవటం అక్కడ ఉన్నవారందరూ చూశారు. అప్పుడు సరిగ్గా సమయం రాత్రి 8:47 కావస్తుంది. ఆ సమయములో ఒక కాంతివంతమైన పెద్ద జ్యోతి దక్షిణ దిక్కు నుండి బయలుదేరి భగవాన్ గదిలో నుండి ఉత్తర భాగంలో ఉన్న అరుణాచలంలో ఐక్యమైపోయింది. తిరువన్నామలై టౌన్లోని వాళ్ళు ఆ జ్యోతిని చూసి గగ్గోలు పెడుతూ ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చి వచ్చారు. ఆ జ్యోతి దృశ్యం అరుణాచలంలోనే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో, అంటే మద్రాసు చుట్టుపక్కల కూడా కనిపించినట్లు ఆ మర్నాడు పత్రికల్లో వార్త వచ్చింది. ఆ చిన్న గదిని ఆవరించి పైకొచ్చే జనాన్ని ఆపలేక భక్తులు భగవాన్ దివ్య శరీరాన్ని మాతృభూతేశ్వరాలయం మండపానికి తెచ్చి దక్షిణ ద్వారానికి ఎదురుగా దక్షిణ ముఖంగా కుర్చీ మీద కూర్చోబెట్టారు.
ఆ రాత్రి శివరాత్రిగా భక్తులకు జాగరణమైంది. అరుణాచల శివ